जो ఫ్రెండ్స్ జలీల్ భాయ్ స్నేక్ రెస్క్యూ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం. నమస్తే, అస్సలాముఅలైకుం. ఇక్కడ నా వెనకాల కనబడుతున్నారు చూడురు ఇంతమంది. ఇది వచ్చేసి ఎవరు మన షానగర్ రోడ్ తర్వాత ఎవరు వస్తుంది ఇది పందికుంటలో. వీళ్ళకైతే పాము కనబడ్డది. మనకైతే ఫోన్ కాల్ చేసిరు, అర్జెంట్ రమ్మన్నారు. ఆల్రెడీ నేనైతే బయట ఉన్నా, రమ్మనగానే త్వరగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూడరు ఇండియన్ స్ప్రాక్టికల్ కోబ్రా స్నేక్. నేనైతే కెమెరా బ్యాక్ అంటే ఫ్రంట్ ఇట్లా చూపెడతా చూడరు. ఇట్లా వచ్చేసి కనబడకపోతే కానీ జో కోబ్రా స్నేక్ చాలా బిగ్ సైజ్ ఉంది. అది ఏం తిన్నది ఏమన్నా తెలుసా? ఏం తిన్నది? అది కప్ప తిన్నది. చాలా బిగ్ సైజ్ ఉంది. ఇంకా బండికి స్టిక్ ఉంది. ఇప్పు ఎవరు లేరా వీడు మొత్తం. జో అంటే కొంచెం మీరు మాట్లాడకూరి, కొద్ది అటే ఉండని. నేను ఎత్తా డబ్బాలు. దూరం పెట్టు, దూరం పెట్టు, దూరం పెట్టు, దూరం 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 జరిపోయింది. జో ఇండియన్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్. ఇది దీన్ని వచ్చేసి తెలుగులో వచ్చేసి నాగుపాము అని అంటారు. ఇది మన ఇళ్ళలోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, మన ఇళ్ళలో కప్పలు కానీ ఎలుకలు కానీ ఏమైనా ఉంటే మాత్రం పాములు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి వీళ్ళైతే అమ్మ వారు ఇక్కడైతే ఉన్నారు. మీరైతే ఎప్పుడు చూసిరమ్మా ఈ పాముని? అంటే ఇక్కడ అంటే ఏమన్నా దినంగా చూసిరా ఎట్లా? కప్పనైతే మింగింది. దాన్ని కడుపు చూస్తే మాత్రం అది ఏదో గట్టి అనేది తిన్నట్టున్నది. అయితే కప్పని తిన్నదా మరి ఏం తిన్నది అయితే తెలియదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ప్రాక్టికల్ కోబ్రా. దానికి ఇక్కడ పోవాలి అవకాశం లేదు కదా, అందుకే ఆగింది. వాడు जो इंडियन प्रैक्टिकल कोब्रा स्नेक కరీంనగర్ డిస్ట్రిక్ట్ గంగారం మండల్ వచ్చేసి ఇక్కడ షానగర్ రోడ్ లో మన ఏంది పందికుంటపల్లెలో ఇండియన్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్ అయితే రావడం జరిగింది. వస్తుంది ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇదైతే నాగుపాము అంటారు. ఇది గిట్లా ఎప్పుడైనా మాత్రం ఎవరికైనా గిట్లా బైట్ చేసి అంటే బై మిస్టేక్ ఎవరికైనా చేతికైనా కాలుకైనా కరిస్తే మాత్రం మన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ లేక ప్రైవేట్ హాస్పిటల్కి మాత్రం మనిషి వెళ్తే బతికే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఏంటంటే చాలా మంది మన మంత్రాలు తాయిత్లని నమ్ముకుంటా చాలా మంది అయితే వెళ్తారు. అట్లయితే వెళ్తే మనిషి అయితే బతకడు అండ్ చనిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే ఈ పాములు ఏంటంటే మన ఇళ్ళలోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎలుకలు కప్పలు ఉండడంతో ఇట్లాంటి పాములు అయితే వస్తుంటాయి. దాదాపు మనం ఇల్లు అయితే శుభ్రంగా అయితే ఉంచుకుంటే అయితే రావు. తర్వాత వచ్చేసి పాము అయితే పగబడుతుంది అని చెప్తుంటారు చాలా మంది. పాము అయితే ఎలాంటి పగ అయితే పట్టదు. ఈ పాములు ఏంటంటే ఓన్లీ ఆకర్షణ చూస్తాయండు. ఆకర్షణ అంటే ఇట్లా నేను ఏదైనా కదలిక ఉంటే ఇప్పుడు నీ కాలు కానీ అంటే నేను ఇట్లా లేచినా ఇట్లా తిరిగినా మాత్రం ఇదైతే నన్ను చూస్తుంది. నా ప్లేస్లో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని కూడా చూస్తుంది. మనం పొలాల్లో ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఒడ్డు మీద ఎక్కడన్నా కనబడ్డా కూడా మనల్ని చూసి ఇట్లా పడిగెత్తుతుంది.
దాదాపు మనం దాని తోక మీద కాలు కానీ చేయి కానీ మనం ఇక్కడ తలిగిస్తే మాత్రం అది బయట చేసే అవకాశం ఉంటుంది ఇట్లా. అంతే తప్ప అయితే సరిగ్గా డైరెక్ట్ అయితే మనకైతే కరవడానికి అయితే రాదు ఏ పామైనా కూడా. మనం ఏదైనా దానికి హాని కలిగిస్తే తప్ప ఎలాంటి హాని అయితే కలిగించదు. ఓకే, దీని అయితే మనం పట్టి సురక్షితమైన అడవి ప్రాంతంలో దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎలాంటి పాముని కూడా దయచేసి మాత్రం ఎవరైతే చంపకూడదు. తర్వాత వచ్చేసి అయితే దీన్ని మాత్రం మంచి డబ్బాలు అయితే వేసేద్దాం. దీన్ని మనమైతే రాగానే డబ్బా తీసుకురాలేదు. ఓకే, దీన్ని డబ్బాలు అయితే వేసేద్దాం. ఇదైతే ఏదో తిన్నది గట్టిగానే అయితే కప్ప అయి ఉండొచ్చు, లేకపోతే కొన్ని కప్పలు అయితే తిని ఉండొచ్చు. కొంచెం అటు ముందుకు తీసుకొస్తా పాముని. డబ్బా సంచే డబ్బా పొంగ కడిగెత్తే మూత ఎగిరిపోతుంది. సంచే అంటారు. నువ్వు వీడియో మంచిగా ఓకే ఓకే అంటే ఇక్కడ ఈయనది ఇస్తుండ్రు, ఈయనది మంచిది అంటుండ్రు. కూర్చో, నువ్వు కూర్చో, కింద కూర్చో, నేను మంచిగా నువ్వు దేవుడు దూరం చెప్పు. అయితే పాములకు మాకైతే పర్మిషన్ ఉంటుంది. తర్వాత ఏంటంటే మాకు పాముల్ని పట్టుడు ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఎవరు కూడా ఇట్లాంటి ప్రయోగాలు మాత్రం ఎవరైతే చేతులు వేయడం కానీ ఇట్లా తోకోటి పట్టడం కానీ ఎవరైతే చేయకూడదు. దారం ఇది ఉన్నది పెద్ద మనిషి ఆయనదే కట్టుకుంటున్నాడు. అది ఆయనే కట్టుకుంటున్నాడు. అగ్గాడ చెల్లది ఉంది కదా కట్టిండి ఆయన. మన ఏరు బాబు దీనైతే తీసుకెళ్ళి సురక్షితమైన అడవి ప్రాంతంలో రిలీజ్ చేద్దాం. నా పని ఇట్లా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.